అని చెబుతా ఉంది కదా రైట్ సార్ రైట్ ఆమె. అదే ఆవిడ చెప్పారు. ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారండి. నాగార్జున గారు, వైసీపీ ఏమైనా అనుమానాలు ఉన్నాయా? వైసీపీ లీడర్లు ఆ జెండా వేసుకోవడంలో వాళ్ళకి చంద్రముఖి ఏమైనా ఒంట్లోకి వచ్చిందో నాకు అర్థం కాదు సార్. మాట్లాడేటప్పుడు మనకు ఒక వాల్యూ ఉంటుంది, ఒక విశ్వసనీయత ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చంపి మీరు ఇది చేసి వాళ్ళు ఎవరి మీద వేస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికీ పులివెందులు వెళ్తే ఎవరు చెప్పారయ్యా అంటే ప్రతి ఒక్క ఇంటికి తెలుసు. గడప గడపకి వెళ్ళి అడగండి, మీ ప్రోగ్రామే కదా. గడప గడపకి వెళ్ళి హూ కిల్ బాబాయ్ అని అడగండి, ఎవరి పేరు చెప్తారు చూడండి. అది అందరూ తెలుసుకోండి. మీరు ఆ జెండా వేసుకోవాలి, మీకు చంద్రముఖి కానీ ఇంకొక అమ్మోర్తలు ఏమైనా ఒంట్లోకి వచ్చింది ఏందండి? నాకు అర్థం కాదు. మీరు మటర్ చేసి వేరే వాళ్ళ పేరు మీద వేస్తారు సార్. ఇంకా పోతే ఇప్పుడు ఆవిడ మాట్లాడింది మీరు చూశారు కదా, పోలీసుల వైఫల్యం గురించి ఆవిడ మాట్లాడింది. అవును సార్. మరి మీరు మీ స్టాండ్ ఏంటి అంటే మీరు చూస్తున్నది ఏంటి? పిల్లి గుడ్డిదైతే వీళ్ళకి ఏదో చూపించిందండి సార్. అలా ఉంటుంది సార్. ఇందాక టీడీపీ పెద్దలు మాట్లాడతా ఆయన ఏమంటున్నారు? సిబిఐ వల్ల కాదు, మాకు ఇవ్వండి. సిబిఐ నడుపుతుంది ఎవరు? మీ సెంట్రల్ గవర్నమెంటే కదా, మీ సర్కారే కదా. లాస్ట్ 5 years వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కుమ్మకాయలని మీరే అన్నారు. సరే, ఇప్పుడు మీ ఇంజిన్ వచ్చింది, మీ సర్కార్ వచ్చింది కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. మీరే ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుని అంత ఇబ్బంది పెడితే జైల్లో పెట్టారు. ఇప్పుడు మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు మీరేగా సపోర్ట్ ఇస్తుంది, మీ ఎంపీలేగా సపోర్ట్ ఇస్తుంది. వెళ్ళి మీరు ఆ సిబిఐ కేసు తేల్చండి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టండి, లేదంటే మీకు సపోర్ట్ విత్డ్రా చేస్తాం, మీ గవర్నమెంట్ పడిపోతారు. మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? అరే బాబు, ఒక్క ఆడబిడ్డకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరగడానికి ఏపీ నుంచి ఇక్కడ అమరావతి నుంచి ఢిల్లీ దాకా జరగాల్సి వస్తుంది సార్. ఇంకెన్నాళ్ళు సార్ ఆమెకు న్యాయం జరిగేది? ఒక ఆడబిడ్డకి కూడా మనం న్యాయం చేయలేకపోతున్నామే. ఇంకా పోతే సార్, మనకి మద్రాస్ హైకోర్టు క్లారిటీగా చెప్పింది సార్. అలాగే భారతీయ న్యాయ సంస్థ బిఎస్ఎన్ కూడా క్లారిటీ చెప్పింది. ఏముంది? సాక్షుల్ని మనం ప్రొడక్ట్ చేసుకోవాలి అని వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళు పెద్ద కోర్టు కానీ లేదంటే యాక్ట్లు కానీ మనం చెప్తుంది. మనం గతం చూసుకుంటా పోయాం. ఎవరు? పరిటాల రవి కేసు కానీ, లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు 4 కేసులో 2 వాళ్ళ గవర్నమెంట్ చనిపోతే, నాకు తెలిసి 2 వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చనిపోయారు సార్. కనీసం వీళ్ళకి తెలియాలి కదా. అభిషేక్ రెడ్డి చనిపోయింది 2024 సెప్టెంబర్. అవును, వీళ్ళకి తెలియాలి కదా. ఏమని? అరే బాబు, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఇలాంటిది, అతను సాక్షిని ఇలా మ్యానిపులేట్ చేస్తుంటారు, ఇలా ఆయన కేసులు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు కనీసం తెలియాలి కదా సార్. తెలిసి కూడా వీళ్ళు సాక్షులను ఎందుకు కాపాడలేకపోతున్నారు? కాపాడలేకిందా జనసేన మహిళ గారు చెప్తున్నారు. ఏమని? హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్లో డాక్టర్లు ఏమని చేసిండొచ్చు సార్. ఒక ఏజ్ దాటిన తర్వాత మీ ఇంట్లో ముసలు కానీ మా ఇంట్లో ముసలు కానీ రెగ్యులర్గా చెకప్లకి నార్మల్గా వెళ్తుంటారు సార్. వెళ్ళినంత మాత్రాన హాస్పిటల్లో డాక్టర్లు ఏమని చేశారు? డాక్టర్లు ఏమైనా పిచ్చోళ్ళ? అంత చదువుకున్న వాళ్ళు, ఒరే బాబు ఈ దరిద్రమైన కేసులో మనం ఎందుకు ఇరుక్కుంటాం? ఇన్ కేసు అతనికి ఏమైనా చేస్తే రేపొద్దున పోస్ట్ మార్టం చేస్తారు, బయటపడిద్ది. డాక్టర్లు ఏమైనా చేస్తుంటారని చెప్పి బయటపడితే మన మీదకి వచ్చిందని చెప్పి వాళ్ళు ఆ మాత్రం గ్రహించలేరా? వాళ్ళు ఎందుకు చేస్తారు ఇలా అంటే? మీ పోలీసులు చేతకంటారు, మీ నిర్లక్ష్యం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారో తెలియదు, లేదంటే కేసులు కాపాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు సవాళ్ళు జత్తారులు అనుకుంటారో తెలియదు. కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల చనిపోతుంది సార్. ఎందుకు సార్? మీరు వల్లంనేని వంశీ కేసులో చూద్దాం సార్. వల్లంనేని వంశీ కేసులో పార్టీ ఆఫీసులో దగ్ధమైన కేసులో ఒక దళిత బిడ్డ కేసు పెడితే వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జాబ్ పీకేస్తే దిక్కులేదు సార్. వచ్చి హైదరాబాద్లో వచ్చి జాబ్ చేసుకుంటున్నాడు సార్. జాబ్ చేసుకున్న అతన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేస్తే దిక్కులేదంటే అంటే మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చిన కార్యకర్తలు కానీ, మీ పల్లకలు మోసిన కార్యకర్తలు కానీ వాళ్ళ కష్టకాలంలో ఉంటే, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తుంటే మీకోసం కేసులు పెడితే, ఇప్పుడు వాళ్ళ ప్రాణానికి కూడా హాని జరుగుతుంటే ఇది అవుతుంటే మీరు ఎందుకు ఇంకా చూస్తూనే ఉంటున్నారు? ఎందుకు కాపాడుతున్నారు? ఎవరి కోసం ఈ యొక్క సైలెంట్ వైఖరిని అవలంబిస్తున్నారు అర్థం కావట్లేదు సార్. బికాజ్ రంగయ్య చనిపోయారులే, ఇంతకుముందు డాక్టర్ గారు చనిపోయారంటే కేవలం మీ నిర్లక్ష్యం వల్లే. ఎందుకు? వివేకానంద గారు హత్య కేసులు అది మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానీ ప్రతి సభలో ప్రతి క్యాంపెయిన్లో అనేవాళ్ళు ఏమని? హూ కిల్ బాబాయ్, హూ కిల్ బాబాయ్, హూ కిల్ అంటే మీ రాజకీయ అవసరాల కోసం, లేదంటే మీ యొక్క ముఖ్యమంత్రి సీటు కోసం, ఉప ముఖ్యమంత్రి సీటు కోసం మీరు ఈ సెంటిమెంట్లు మొత్తం వాడుకుంటారు. కానీ అధికారం వచ్చిన తర్వాత అరే ఆ ఆడబిడ్డ సెంటిమెంట్ వాడుకొని మనం అంటే ఒక 10 రీజన్లో అది కూడా ఒక రీజన్. బేసిక్ విషయం ఒకటి మర్చిపోతున్నారు, లేదా మీకు తెలిసే ఉంటుంది, గుర్తు చేస్తున్నాను. రేపొద్దున దస్తగిరి, ఇందాక ఆయన చెప్పిన రఫీ గారు చెప్పిన ఇంకొక వ్యక్తి, అలాగే సునీతారెడ్డి గారు, వీళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఏమన్నా ఉంటుందని ఒక ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఎస్పీ గారు మాట్లాడారు, మనం చూసాం. ఆయన ఆ క్రోనలాజికల్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు 19, 22, 24, 25. సో మరి వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వం నుంచి రక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. తప్పక సార్. ఎందుకంటే ఎస్పీ గారు చెప్పారు, మనం గత చరిత్ర అనుభవాలు చూస్తే కూడా అదే తీరులో ఉంది. ఇంకా మిగిలింది ఎవరు సార్? ఇద్దరు దిగారు. మీరు అన్నారు దస్తగిరి ఒకటి,
సునీత మహల్ వాళ్ళు పోయిన రఫీ గారు తర్వాత మీ కేసు దగ్గరికి ఏముండదు వస్తా కదా సార్? మీ దగ్గరికి వస్తా See, ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు చెప్పండి. ఇప్పుడు దీంట్లో చాలా స్పష్టంగా అందరికీ అర్థమైన విషయం ఏంటంటే, పొద్దున గుండెపోటు అన్నారు, మధ్యాహ్నం హత్య అన్నారు, ఎవరు చేశారో తెలియదు. 4 గంటలకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ శవం దగ్గర నుంచొని గొడ్డలతో నరికారు, కమోడ్ దగ్గర నుంచి లాక్కొచ్చారు, కుట్లు వేశారు, అన్నీ ఆయనే చెప్పేశాడు. అప్పటి వరకు బాహ్య ప్రపంచానికి ఆయన ఎలా చనిపాడు, గొడ్డలతో నరికితే చంపాడా తెలియదు. కానీ జగన్మోహన్ రఫీ రెడ్డి గారు మాత్రం ప్రస్తుత విషయం అది కాదు, అది మనం చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం, అది కాదు. ఇప్పుడు సాక్షులకి మీరు భద్రత కల్పిస్తారా లేదా, లేకపోతే కేసు వేశారు సునీతారెడ్డి గారు, వారికి ఏమైనా భద్రత కల్పిస్తారా లేదా? ఆల్రెడీ సునీతారెడ్డి గారికి కూడా భద్రత ఉంది. ఏమండి, ఇవాళ ఈ కేసును మేమేం వదల్లా. ఆ సత్యవర్ధన్ అతన్ని మేము ఉద్యోగంలో తీలా. ఆయనకి బహుశా నాగార్జున గారికి తెలియదేమో,